ఎవరైనా మనల్ని పెళ్ళికి పిలిచారనుకోండి, ఏ గిఫ్ట్ తీసుకువెళ్ళాలా అని చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఒకవేళ ఆ జంటే మాకు పలానా గిఫ్ట్ కావాలని చెప్తే, ఊరుకో ఇలా ఎవరైనా చెప్తారా గిఫ్ట్ కావాలి అని చెప్పి అంటారా? నిజంగా టర్కీలో ఓ జంట ఇలానే చెప్పారు. వాళ్ళడిగిందేం పెద్ద కాస్ట్‌లీ గిఫ్ట్స్ కాదు. పెళ్ళికొచ్చే అతిథులతో పాటు ఒక అనాథ పిల్లల్ని తీసుకురమ్మని చెప్పి అడిగారట ఆ జంట. అలా ఈ టర్కీలోని ఈ జంట పెళ్ళికి 100 మంది అనాథ పిల్లలు అటెండ్ అయ్యారట. వాళ్ళందరినీ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి స్వయంగా ఈ జంటే వాళ్ళకి వడ్డించారట. అంతటితో ఆగలేదు. స్టేజ్ మీదకి ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇచ్చారంట ఈ జంట. పెళ్ళికి ఎంతమంది అతిథులొచ్చారు, ఎన్ని కాస్ట్‌లీ గిఫ్ట్స్ వచ్చాయి, ఎంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కాదు ఇంపార్టెంట్. పెళ్ళికి ఎవరొచ్చారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత సంతృప్తిగా, హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్లారు అననేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు ఈ జంట. ఇలా చెప్తూ ఈ జంట ఒక కొత్త ట్రెండ్‌కి నాంది పలికారు. ఈ ట్రెండ్ చూసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని అభినందిస్తున్నారు.